అందరికీ నమస్కారం. ఇది నా సొంతంగా నేను రాసిన కథ కాదండి. నాకు వాట్సాప్లో ఒక ఫ్రెండ్ పంపించిన కథ. నాకు బాగా నచ్చి మీకు కూడా నచ్చుతుందని చెప్తున్నాను. ఏంటంటే ఆ కథ, ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడిని తల్లిదండ్రులు వేసవి విరామం కోసం అతని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళేవారు. మళ్ళీ 2 వారాల తర్వాత అదే రైల్లో ఇంటికి తిరిగి వచ్చేవారు. అయితే ఒకరోజు ఆ అబ్బాయి తన తల్లిదండ్రులతో ఇలా చెప్తాడు: నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. ఈ సంవత్సరం ఒంటరిగా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాను. కొంచెం తరువాత ఆలోచన చేసి తల్లిదండ్రులు అంగీకరిస్తారు. తర్వాత రోజు వారు రైల్వే స్టేషన్కి వెళ్తారు. ట్రైను ప్లాట్ఫామ్ మీద ఉంది. ప్లాట్ఫామ్ మీద ఉండి కిటికీ ద్వారా అతనికి వీడ్కోలు చెప్తూ పదే పదే జాగ్రత్తలు చెప్తున్నారు. నాకు తెలుసు, ఎందుకు మీరు నాకు ఇంతలా చెప్తున్నారు? నేను వెళ్ళగలను అని ఆ బాలుడు కొంచెం అసహనంతో అన్నాడు. రైలు బయలుదేరబోతుంది. ఇంతలో తండ్రి అతని జేబులో ఏదో పెడుతూ గుసగుసలుగా, బాబూ, నీకు అకస్మాత్తుగా ఒంటరిగా లేదా భయం అనిపిస్తే ఇది చూడు. ట్రైన్ బయలుదేరింది. ఇప్పుడు బాలుడు ఒంటరిగా ఉన్నాడు. రైలులో కూర్చున్నాడు. తల్లిదండ్రులు లేకుండా మొదటిసారి. అతను కిటికీ గుండా వెళ్ళే దృశ్యాన్ని చూస్తున్నాడు. అతని చుట్టూ అపరిచితులు హల్చల్ చేస్తున్నారు, శబ్దం చేస్తున్నారు. కొంతమంది కంపార్ట్మెంట్లోకి ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అన్నీ కొత్త మొహాలే, తెలిసిన మొహం ఒక్కటీ లేదు. అతనికి అప్పుడు ఒంటరిగా ఉన్నాననే భావన వచ్చింది. ఒక వ్యక్తి విచారకరమైన మొహంతో తననే చూస్తున్నాడు. అది కుర్రాడికి మరింత భయం అనిపించింది. ఒక్కసారి భయం వేసింది రైలు కుదుపుకి. కడుపు నొప్పి కూడా మొదలైంది. మరియు రైలు వేగంతో సరిపోలడానికి ప్రయత్నిస్తున్నట్టుగా గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. సీట్లో మూలకి ముడుచుకుని కూర్చున్నాడు. ఒక్కసారిగా అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ సమయంలో అతనికి తన తండ్రి తన జేబులో ఏదో ఉంచినట్లు గుర్తుకు వచ్చింది. వణుకుతున్న చేతితో అతను జేబులోంచి ఒక కాగితాన్ని తీశాడు. అందులో ఇలా ఉంది: భయపడొద్దు, నేను నెక్స్ట్ కంపార్ట్మెంట్లో ఉన్నాను. ఒక్కసారిగా కొండంత ఆత్మవిశ్వాసం మరియు ధైర్యంతో అతని మొహం మెరిసిపోయింది. గుండెలు నిండా ధైర్యం వచ్చింది. చిరునవ్వుతో తల పైకి ఎత్తుకుని కూర్చున్నాడు. గుండె వేగం తగ్గింది. కడుపు నొప్పి ఛాయలు లేవు. అపరిచితుల మధ్యలో చాలా సౌకర్యంగా ఉందప్పుడు. ఇందులో నీతి ఏంటంటే, అందరి జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి. దేవుడు ఈ లోకంలో మనల్ని పంపినప్పుడు మనందరి జేబులో కూడా ఒక నోటు ఉంచుతాడు, నేను మీతో ప్రయాణిస్తున్నాను అని. కాబట్టి భయపడవద్దు, నిరాశ చెందకండి. ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో మనుగడ కోసం పోరాడుతున్న ఈ అనిశ్చిత సమయాల్లో ఎవరో ఒకరు నీ కోసం మరొక కంపార్ట్మెంట్లో, అలాగే వేరెవరో నీ సహాయం కోసం వేరే కంపార్ట్మెంట్లో ఉండవచ్చు. భగవంతుని విశ్వసించండి, ఆయనపై నమ్మకం ఉంచండి. మన ప్రయాణం అంతా మనతోటే దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు అని నమ్మండి. థ్యాంక్ యూ.